బ్లూ చిప్ కంపెనీస్ అంటే లార్జ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మోడల్ ని బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. నేను సేఫ్టీ అనమాట, కన్జర్వేటివ్ ఉంటాను. నాకు ఇయర్లీ 10-20% కావాలనుకున్నప్పుడు ఒక బ్లూ చిప్. ఓకే, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, అన్ని బ్లూ చిప్ కంపెనీస్. తర్వాత ఇన్కమ్ స్టాక్స్ అండి, ఎక్కువ డివిడెండ్ పే చేసే కంపెనీస్ ఒక 10-15 చూసుకుంటాను, అందులో ఇన్వెస్ట్ చేస్తాను. వాటిని ఏమంటారు? ఇన్కమ్ స్టాక్స్ అంటారు. అలాగే సైక్లికల్ స్టాక్స్ అంటే సీజన్ మూవ్ అయ్యే కొద్దీ ఇవి మూవ్ అవుతా ఉంటాయి. ఎకానమీ సైకిల్ డెవలప్ అయ్యే కొద్దీ ఇవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి స్పెషాలిటీ కెమికల్స్ చాలా హాట్ ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ క్యారేజ్ కంపెనీ చాలా హాట్ ఉన్నాయి. అలాగే ఎఫ్ఎన్జిసి డౌన్ లో ఉంది, ఇప్పుడు ఫార్మా డౌన్ లో ఉంది, ఆటోమొబైల్ డౌన్ లో ఉంది. అట్లా కొన్ని సెక్టర్ కొన్ని సీజన్ లో బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే సీజన్ తగ్గట్టు మీరు ఆ సెక్టర్ తో ప్లే చేసుకుంటే దాన్ని సైక్లికల్ స్టాక్స్ అంటారు. డిఫెన్స్ యావగ్రీన్ స్టాక్స్ అనమాట, ఎకానమీ సైకిల్ సంబంధం లేకుండా ఎప్పుడు డిమాండ్ ఉండేవాడి. ఎఫ్ఎన్జిసి ఎగ్జాంపుల్. గ్రోత్ స్టాక్స్, ఎర్నింగ్స్ కీప్ ఆన్ రైజింగ్ స్టాక్స్ అనమాట, వాటిని గ్రోత్ స్టాక్స్ అంటారు. అందులో పెట్టచ్చు. లేదా టెక్నాలజీ కంపెనీస్ పెట్టచ్చు. లేదా స్పెక్యులేటివ్ స్టాక్స్ అంటే లిటిల్ ఎర్నింగ్ అదర్వైజ్ నో ఎర్నింగ్ కాదనమాట. అలాంటి కంపెనీస్ ని స్పెక్యులేటివ్ స్టాక్స్ అంటారు. అంటే ప్రస్తుతానికి ఎర్నింగ్స్ లేవు, బట్ ఫ్యూచర్ లో ఎక్స్పెక్టింగ్ లాట్, దాని ఏమంటారు? స్పెక్యులేటివ్ స్టాక్స్ అంటారు. లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్, ఇలా రకరకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. అందుకే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక థీమ్ కాదు, చాలా